హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటాస్, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 అల్లం ముక్కలు, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 10 జీడిపప్పులు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఈ రెసిపీలో కావలసిన పదార్థాలు కొంచెం పసుపు, కారం, గరం మసాలా, బటర్, ధనియా, జీరా పౌడర్. ఇప్పుడు ఇందులోకి మనం ఈ పన్నీర్ ముక్కల్లోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని. మనం వేసిన ఈ పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా అనేవి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి మనం కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ అనేది ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకొని బటర్ బాగా హీట్ అయిన తర్వాత బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఇవన్నీ ఇందులో వేయించుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఈ బటర్లో వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేవి చాలా జాగ్రత్తగా విరిగిపోకుండా సాఫ్ట్గా వేయించుకోవాలి. చూసారా, పన్నీర్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత
ఈ పన్నీర్ ముక్కల్ని మనము నెమ్మదిగా సెపరేట్ చేసుకోవాలి. ఈ ముక్కలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే బటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్ టమాటా ముక్కలకి మిక్సీ గిన్నెలో పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో జీడిపప్పులు, అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాండీ పెట్టుకొని మళ్ళీ ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. బటర్ ప్లస్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో ఫస్ట్ ఇందులో జీలకర్ర, బిర్యానీ ఆకులు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా వేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. సరే, ఆ పేస్ట్ అనేది ఎలా ఫ్రై అయిందో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, వేసి వేయించుకోవాలి. చూసారా, పేస్ట్ అనేది ఈ బటర్ అంతా కూడా బాగా పైకి తేలింది. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్,
నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని బాగా మనం కలుపుకొని ఇందులో వేసుకొని పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఇందాక మిక్సీ గిన్నెలో కొంచెం పేస్ట్ గిన్నెలో ఉండిపోయింది కదండి, అందులో కొంచెం వాటర్ వేసుకుంటే అది కూడా మొత్తం వచ్చేస్తుంది పేస్ట్ వాటర్తో పాటు. ఈ వాటర్ అనేది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. పేస్ట్ అనేది కూడా బాగా కలుపుతూ ఉంటే అలా దగ్గరవుతూ ఉంటుంది. దీన్ని బాగా మనకి ఎలా కావాలంటే అలా, తిక్కుగా కావాలంటే తిక్కుగా, పలుచగా కావాలంటే పలుచగా, మనకి నచ్చే విధంగా దగ్గరైనంత వరకు కలుపుకొని నెక్స్ట్ అందులోకి మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది బాగా తిక్కిగా అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గ్రేవీ అనేది థిక్గా అయినంత వరకు ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. చూసారా ఎంత థిక్ గ్రేవీతో పన్నీర్ కర్రీ కలర్ఫుల్గా వచ్చిందండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.